అందరూ బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఇంతకీ వ్లాగ్ అయితే ఏ రోజు చెప్పలేక నేను ఇదైతే ఫ్రైడే టు సాటర్డే అనమాట. 2 డేస్ వ్లాగ్ అండి. అసలు ఫ్రైడేని మొత్తం వ్లాగ్ అంతా ఇద్దాం అనుకున్నాను నేను. కాకపోతే నాకు కొంచెం కుదరలేదనమాట. ఎందుకంటే పిల్లలు సరిగ్గా లేరు, ఇసుకిస్తున్నారని చెప్పేసి ఫ్రైడే రోజు కొంచెం వ్లాగ్ తీసాను నేను. తర్వాత సాటర్డే కూడా కొంచెం వ్లాగ్ తీసాను అనమాట. ఇంకా 2 వ్లాగ్ కలిపి పెడుతున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఇయర్ యూట్యూబ్లో అంతా మారిపోతుందనమాట. అసలు నాకు తలుచుకుంటూనే చాలా భయంగా ఉంది. ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది నేను ఇంతకీ ఏం చెప్తున్నా ఏంటని చెప్పేసి. అంటే వాచ్ టైం మారిపోయింది కదా. ఇప్పుడైతే మనకి 4000 గంటలు అనమాట వాచ్ టైము. నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి దాటితే మనకి 8000 అనమాట. అంటే 8000 అనమాట వాచ్ టైం అయితే. నాకు సంవత్సరంలోనే 4000 గంటలు ఇంకా అవ్వలేదు. అప్పటికి 8000 అంటే అసలు అయ్యే పనే కాదు. ఒకవేళ చేసుకుంటే మాత్రం ఈ 4 to 5 మంత్స్లో చేసుకోవాలి నేను ఛానల్ అయితే, మోనిటైజేషన్ అయితే. లేదంటే అప్పటికైతే డబుల్ అయిపోయింది అనమాట. అసలు షార్ట్స్ కానీ ఆ షార్ట్స్ కూడా డబుల్ అయిపోయింది. ఇప్పుడు షార్ట్స్కి ఒకటి వాచ్ టైం ఒకటి ఉంది, అప్పటికి వేరే వాచ్ టైం ఉందన్నమాట, వ్యూస్ ఉన్నాయి. నాలాగా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా భయం వేస్తుంది. నాకే భయం వేస్తుంది, ఫుల్ భయం వేస్తుంది అనమాట. అప్పటికల్లా నేను ఛానల్ మోనిటైజేషన్ చేసుకోవాలని చెప్పేసి. కానీ ఇంకా 5 నెలల టైం ఉంది కాబట్టి నేనైతే చాలా అంటే చాలా గట్టిగా ప్రయత్నిస్తాను. అసలు ఎంతలా గట్టిగా ప్రయత్నిస్తానంటే ఛానల్ అయితే దెబ్బకి మోనిటైజేషన్ అయిపోవాలన్నమాట. ఈ 4 months 5 monthsలోని అంత గట్టిగా ప్రయత్నిస్తాను నేను ప్రయత్నించడమే కాదు, కొంచెం మీరు కూడా హెల్ప్ చేయండి నాకు. ఛానల్ చూడండి, షార్ట్స్ చూడండి, అలాగే ఫుల్ వీడియో కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వీడియో అయ్యేంత వరకు ప్లీజ్ చూడండి. వాచ్ టైం అయితే నాకు తప్పకుండా కావాలి. ఇప్పటికైతే వాచ్ టైం ప్రస్తుతానికి నాకైతే 400 వాచ్ టైం మాత్రమే అయింది. అంటే 400 hours మాత్రమే అయిందనమాట. ఇంకా 2600 గంటలు ఉన్నాయి. అది కూడా ఫినిష్ అవ్వాలంటే మామూలు విషయం కాదు. ఫ్రైడే పొద్దున్న లేచి పూజ చేద్దాం అనుకున్నాను. కాకపోతే చాలా లేట్ అయిపోయిందనమాట. నైట్ లేట్కి పడుకున్నాం, పొద్దున్న లేట్ అయిపోయిందన్నమాట లేచే టైంకి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ఎప్పుడు పూజ చేసినా సరే కంపల్సరీగా నాకు ప్రసాదం అయితే ఉండాలన్నమాట. ఫ్రూట్ పెట్టేసి నేను వదిలేను, తప్పకుండా ప్రసాదమే చేయాలి నేను. సో ఈసారి అయితే నేనైతే ప్రసాదం కింద పరమాన్నం చేశాను అనమాట, బెల్లంతో. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో ఏం మిక్స్ చేయలేదన్నమాట. అంటే మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేసి మిక్స్ చేస్తాం కదా దాంట్లో ప్రసాదంలోని, అలాగే ఏం చేయలేదు ఇక్కడ నేను. నార్మల్ సింపుల్గా చేస్తాను అనమాట. కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకా పూజ అయిపోయింది కదా. పూజ అయ్యే టైంకి టైం కరెక్ట్గా 11 అయిందనమాట. ఇంకా ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నాను ఇక్కడ నేను. ఎందుకంటే పిల్లలకి అన్నం పెట్టాలి మళ్ళీ 12 అని చెప్పేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇక్కడ ఎందుకు నేను వంట ఏం చేస్తాను చెప్పలేదు కదా. కొబ్బరి పచ్చడి చేస్తున్నాను అనమాట. డిఫరెంట్గా చేస్తున్నాను నేను. అది కూడా నా స్టైల్ కాదులేండి, నేను యూట్యూబ్లో చూస్తాను అనమాట. చేశారు వాళ్ళు ఏంటంటే కొత్తిమీర వేసి చేశారనమాట యూట్యూబ్లోని. ఇంట్లో కొత్తిమీర అయితే లేదు, పుదీనా ఉందనమాట. అందుకని చెప్పి పుదీనా వేసి చేస్తున్నాను ఇక్కడ నేను. టేస్ట్ నిజంగా చాలా బాగుందనమాట. నేను ఊహించలేదు. కాకపోతే కొంచెం పుదీనా ఎక్కువ ఉంటే బాగుండేది. పుదీనా అయితే ఎక్కువ లేదనమాట, కొంచెం తక్కువ ఉంది ఇంట్లోని. ఇంకా అదే ట్రై చేశానులేండి. కానీ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట, పుదీనా ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇంకొంచెం ఎక్కువ పుదీనా ఉంటే బాగుండేది. ఈ బాక్స్ ఏంటని చూస్తున్నారా, ఇదైతే మిక్సీ అనమాట. జెప్టోలో ఆర్డర్ పెట్టాను నేను. అదేంటి మిక్సీ కూడా జెప్టోలో ఆర్డర్ పెట్టుకుంటారు అనుకోకండి. మా మిక్సీ పోయి చాలా మంత్స్ అవుతుంది అనమాట. ఏదైనా ఇంట్లో పచ్చడి చేసుకోవడం కానీ జ్యూసులు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళని అడగాల్సి వస్తుంది అనమాట అత్తమాట. ఇంకా అందుకని చెప్పి మా ఆయనతో ఎన్నిసార్లు చెప్పిన మిక్సీ కొని చెప్పి ఆయన కూడా కొంటాను కానీ కొండనమాట. పోనీ డబ్బులు నాకు నేను తీసుకెళ్ళి కొండి తీసుకొస్తానంటే మాత్రం అది కూడా వద్దంటాడు మా ఆయన. నువ్వు వెళ్తే ఎక్కువ రేట్ పెట్టేస్తావు, అంత అవసరం అని చెప్పి అంటాడు అనమాట. మా ఇంటికాడ మిక్సీలు గిన్నెలు ఉంటాయి కదా, కొన్ని గిన్నెలు గట్ట అవి అమ్మే వాళ్ళు వస్తారనమాట. అక్కడ తీసుకున్నా అంటే అక్కడ వద్దుంటారనమాట. వాళ్ళ ఆటోలో కొన్ని ఐటమ్స్ అన్నీ వేసుకొస్తారనమాట. మిక్సీలు కానీ ఇంకోటి వచ్చేసి ఫ్యాను, అలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా మనకు కావాల్సినవి ఇంట్లో వస్తువులు, అవన్నీ వేసుకొని వస్తారనమాట ఆటోలోని. అక్కడ తీసుకుంటే అక్కడ కూడా వద్దంటాడు. వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తున్నారు, అక్కడ వద్దని తీసుకొస్తా అంటాడు. కానీ ఇప్పుడు వచ్చి తీసుకురావట్లేదు అనమాట. ఇంకా ఇవాళ చిరాకు వచ్చింది నాకు. కొబ్బరంతా కోర్చాను, పచ్చడి చేసే టైంకి అయితే మిక్సీ లేదుగా గుర్తొచ్చింది నాకు. ఇంకా మళ్ళీ వీళ్ళు అనడం ఎందుకని చెప్పి మిక్సీకి ఆర్డర్ పెట్టాను అనమాట నేను. ఫస్ట్ ఇది టాటా కంపెనీ అనుకోలేదు, పైన కంపెనీ ఉంది కదా. సో ఏదో కంపెనీ ఏమో తీసుకుందాం, ఏదో ఏమని చెప్పి అనుకున్నాను నేను. ప్లాస్టిక్లో తీసుకుని చూసాను ఫస్ట్ నేను. ప్లాస్టిక్ ఏంటంటే పిల్లలకి యూజ్ చేయకూడదు కదా, పిల్లలే కాదు మనం కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు ప్లాస్టిక్ అయితే. ఇంకా అందుకని చెప్పి స్టీల్ తీసుకున్నాను నేను. ఏదో పిచ్ కంపెనీ అనుకున్నాను కానీ అయితే టాటా కంపెనీ అనమాట. వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసాను, టాటా కంపెనీ, టాటా అండ్ ప్రోడక్ట్ అని దాని మీద రాసుంది. నేను ఇక్కడ బాక్స్ ఎందుకు ఓపెన్ చేయించానంటే ఇక్కడ మనకి జెప్టోలో తీసుకున్నప్పుడు దాని మీద రాస్తుందనమాట. పికప్ అయిన తర్వాత ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూడమని చెప్పేసి ఇంక అందుకే ఆయనతో బాక్స్ ఓపెన్ చేయించాను నేను. మిక్సీతో పాటు ఇంట్లో కొన్ని కూరగాయలు లేవన్నమాట. కూరలు కూడా ఆర్డర్ పెట్టాను, ఫ్రూట్స్ కూడా ఆర్డర్ పెట్టాను. వాటర్ మెలన్ ఆర్డర్ పెట్టాను, మొసంబి ఆర్డర్ పెట్టాను అనమాట. అవి రెండైతే రాలేదు నాకు.
నాకు డెలివరీ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కవర్ అయితే 2 రాలేదనమాట. ఇంక మళ్ళీ వెంటనే ఫోన్ చేశాను ఆయన డెలివరీ పార్ట్నర్‌కి. చేస్తే ఆయన అక్కడికంటే ఆ షాప్‌కెళ్ళి కనుక్కుంటా అని చెప్పారు. అక్కడికెళ్ళి కనుక్కున్నారంట. కనుక్కుంటే అక్కడ ఏంటంటే ఆ 2 లేవంట. ఆ 2 ఫ్రూట్స్ అయితే లేవంట. ఇంక మళ్ళీ కాల్ చేసి 2 లేవంట అండి. మీరు రిఫండ్ పెట్టుకోండి. మళ్ళీ రిఫండ్ పెట్టుకున్నాను నేను. మనకి వాషింగ్ మిషన్ ఏంటంటే పైప్ పెట్టుకుని సెపరేట్ ఉంటుంది కదా! సో మాకు అదైతే పాడైపోయిందనమాట. ఒక 1 ఇయర్ అవుతుంది పాడైపోయి. అది పెట్టించలేదు ఇంకా మేము. ఎప్పుడైనా వాషింగ్ మిషన్ వేసేటప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా పైప్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తాం అనమాట. లిక్విడ్ వేస్తాం కదా మనము. ఆ లిక్విడ్ అంతా పైప్ పెట్టేస్తాం మేము. డైరెక్ట్‌గా వాటర్ దాంట్లోకి వెళ్ళిపోతుందనమాట. నిన్న ఏమైందంటే నేను పైప్ దాంట్లో పెట్టేసి జస్ట్ షాప్‌కెళ్ళొద్దనుకున్నాను. ఆ షాప్ కూడా బాగా లేట్ అయిపోయింది నాకు. వచ్చేయడానికైతే మొత్తం డ్రమ్ అంతా నిండిపోయిందనమాట. వాషింగ్ మిషన్ డ్రమ్ అంతా నిండిపోయింది. తర్వాత మొత్తం అంటే ఆ డోర్ ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ అంతా బయటకొచ్చేసింది. మా ఆయన చూపించాననమాట నేను మళ్ళీ ఇలా వచ్చిందని చెప్పేసి. ఆయన ఏం చేశారంటే మళ్ళీ వాటర్ ఏసారనమాట. ఇప్పటికే వాటర్ ఎక్కువ ఉంది దేవుడు అనుకుంటే మళ్ళీ దాంట్లో ఆయన వాటర్ ఏసాడు. మళ్ళీ ఇంకా మొత్తం డ్రమ్ అంతా ఫుల్ అయిపోయిందనమాట. ఇంకేం చేశానంటే బట్టలన్నీ వాష్ అయిపోయినాయి అని చెప్పేసి బట్టలన్నీ తీసి శుభ్రంగా పిండేసి ఇంకా ఆరేసాననమాట. ఏదో పని పెట్టాడు మళ్ళీ మా ఆయన. అదే పని అనుకుంటే ఇంకా డబుల్ పని పెట్టాడు మా ఆయన. ఇంకా ఇదైతే ఇది మా ఆయన స్నాక్స్ అనమాట. మా ఆయన స్నాక్స్ ఎందుకన్నానంటే జస్వి పెట్టను ఇది నేను. చిన్నోడు కూడా పెట్టను. నేను కూడా చాలా తక్కువ తింటాననమాట నేను. ఎక్కువ తినను నేను. ఇది ఇంక తినేదైతే మా ఆయన అనమాట. మా ఆయన కూడా ఎక్కువ తినలేంటి తెచ్చుకుంటాడు కానీ ఒక 2 రోజులు 3 రోజులు తింటారు అంతే అనమాట. తర్వాత ఇంకా అలాగే మూల పడేస్తాం. ఇది ఇంకా అలాగే ఉండిపోతాయి అనమాట. మళ్ళీ తీసుకెళ్ళి పడేయాలి ఇంకా మేము. మా జస్వికి ఇంట్లో టీవీ పెట్టి నేను మా చిన్నోడు షాప్కి వెళ్ళామన్నమాట. మా ఇంటి పక్కన అనమాట షాప్ అయితే. ఇంక ఇద్దరం షాప్కి వెళ్ళాం కదా! ఇంకా ఆగస్ట్ 15 వస్తుంది అని చెప్పేసి ఇవన్నీ షాప్లో ఉన్నాయన్నమాట. నాకు నచ్చి ఒక బ్యాండ్ ఒకటి తీసుకున్నాను నేను. ఇంకోటి వచ్చేసి ఫ్లాగ్ తీసుకుంటాను అనమాట. ఫ్లాగ్ తీసుకోలేదు నేను. ఒకటి బ్యాండ్ ఒకటి తీసుకున్నాను నేను. హ్యాండ్కి వేసుకున్న బ్యాండ్ ఇది తీసుకెళ్ళి జస్వికి ఇచ్చాను వేసుకుంది. తను ఇంకోటి ఏమడుతుందంటే ఇంకోటి కావాలమ్మా ఇంకా కావాలమ్మా అడుగుతుంది అనమాట. సరే షాప్ తీసుకెళ్తాను నీకు నచ్చింది కొనుక్కోమ్మా అంటే అక్కడ 5 రకాలు 4 రకాలు ఉన్నాయన్నమాట. మొత్తం జెండాకు సంబంధించినవి. ఆ 5 కొనేసుకుంది మా జస్వి అయితే 5 కావాలని చెప్పింది అనమాట. సరే అని చెప్పి నేను కూడా 5 ఇప్పించాను. ఇంకా వస్తున్నప్పుడు ఈ టెంపుల్ అయితే పిల్లలందరూ ఫ్లాగ్ తీసుకుని ఆడుతున్నారనమాట. ఇంకా మా జస్వి కూడా వెళ్తానమ్మా అని చెప్పింది. ఇంక తీసుకెళ్ళి నేను కూడా కొంచెంసేపు కూర్చోబెట్టాను అనమాట. ఒక 10 మినిట్స్ కూర్చున్నాం నేను చిన్నోడు అక్కడే. జస్వి ఆడుకునేంత సేపు. తర్వాత వాళ్ళందరూ ఇంక బయటకు వెళ్ళిపోయారనమాట. అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంక జస్విని నేను కూడా తీసుకొస్తాను. మా జస్విని బయట వదలంటే చాలా భయం వేస్తుంది అనమాట నాకు. ఎందుకంటే బండ్లు గట్ట వస్తాయి అనమాట. జస్వి చూసుకోదు, పరిగెట్టుకుంటూ సడన్గా ఇంట్లోకి వస్తుంది అనమాట. అదో భయం నాకు. ఇంకా అందుకని చెప్పి ఎప్పుడైనా జస్వి బయట ఉంటే మాత్రం కాపలాగా ఉంటాను నేను. లేదంటే అత్తమాటు బయటకు వెళ్ళి చూసి వస్తాను అనమాట. నేను ఏం చేస్తుంది ఏంటని చెప్పేసి. నైట్ మా ఆయన 6:30 ఫోన్ చేసి దేవిని చికెన్ తినాలనిపిస్తుంది చికెన్ ఫ్రై చేస్తామని అడిగాడు అనమాట నన్ను. సరే చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేస్తా అని చెప్పాను నేను. అలాగే కొబ్బరి పచ్చడి కూడా ఉందని చెప్తే కొబ్బరి పచ్చడి ఏమి వదిలే కానీ చికెన్ వేసుకుని తిందామా ఇవాళకి అన్నాడు అనమాట. సరే తీసుకొస్తామంటే తీసుకురా నేను ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుద్దని చెప్పాడు అనమాట. సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా అంటే అది కూడా వద్దన్నాడు. ఆన్లైన్లో బాగుంటుందంట చికెన్ మా ఆయనకి. నువ్వు ఈ మధ్యన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినావు చికెన్ అసలు బాగుంటలేదు తినబుద్ధి అవ్వట్లేదు నాకు నువ్వు బయట నుంచి తెప్పించి ఎవరితోనని చెప్పాడు అనమాట. ఇంకా నాకు తెలిసిన కరుణమ్మే ఉంటారు కదా సో తను తెమ్మని చెప్పి పాపం తను తీసుకొచ్చిందన్నమాట చికెన్ అయితే వెళ్ళి. ఇంకా చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా దాన్ని వాష్ చేసి ఇక్కడ ఫ్రై కింద చేస్తానమాట. ఈ ఫ్రై ఏంటంటే మనం చాలా దగ్గర కింద చేసుకోవచ్చు లేదంటే కొంచెం గ్రేవీ కింద చేసుకోవచ్చు అనమాట. ఎలా నచ్చితే చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే శనివారం పొద్దున అనమాట. నైట్ కొబ్బరి పచ్చడి ఉంది కదా సో ఇడ్లీ తెప్పించుకొని కొబ్బరి పచ్చడి దాంట్లో వేసుకుని తింటున్నాను. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట. ఇడ్లీలు వేడివేడిగా ఉన్నాయి కదా సో చట్నీ చల్లకుండా పర్లేదు టేస్ట్ మాత్రం సూపర్ ఉందనమాట. ఇంకా ఇవాళ వంట అయితే ఒకటి అన్నం ఒకటి వండాను నేను మధ్యాహ్నానికి అయితే. ఎందుకంటే కొబ్బరి పచ్చడి ఉంది చికెన్ ఫ్రై కూడా ఉంది కదా. చికెన్ అయితే మా ఆయన శనివారం తింటాడు నేను తింటాను అనమాట. నాకు అలాంటిది ఏమి ఉండదు. సో చికెన్ వేసుకొని ఏం చేసి తినేసాము. కొబ్బరి పచ్చడి వేసుకొని మా ఆయన అయితే అన్నం తిన్నారనమాట. ఇంకా నైట్ అయితే పప్పు చేయాలి. టిఫిన్ తినేసండి పిల్లలిద్దరు పడుకోపోయారనమాట. నాకు కొంచెం టైం ఉందని చెప్పేసి ఇక్కడ నేనైతే షార్ట్ వీడియో కోసం యూట్యూబ్ షార్ట్ వీడియో కోసం అయితే 2 వీడియోలు తీసాను ఇక్కడ నేను. ఒకటైతే టీ తీసాను అనమాట. అంటే కొబ్బరి పాలతో టీ చేస్తాను ఇక్కడ నేను. టేస్ట్ చాలా బాగుంది. అదొకటి పెట్టాను నేను షార్ట్ వీడియో కింద. దాని తర్వాత కొంచెం టైం ఉందని చెప్పేసి కొబ్బరి ఉండలు ఇక్కడ చేస్తాను అనమాట. చాలా సింపుల్ అనమాట కొబ్బరి ఉండలు చేయడం కూడా. అసలు కొన్నిసార్లు ఇంట్లో మనం చాలా కష్టపడి చేసిన వంటలు అయితే అంత రుచి ఉండవన్నమాట. ఇలా సింపుల్గా చేసిన వంటలు మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి. అసలు కొబ్బరి ఉండలు అయితే నేను జస్వి కోసం చేశాను. ఎందుకంటే తను అత్తమాట పచ్చి కొబ్బరి ఎక్కువ తింటుందన్నమాట ఇంట్లో కొబ్బరికాయలు అని చెప్పేసి. అందుకని చెప్పి జస్వి కోసం చేశాను ఇక్కడ కొబ్బరి ఉండలు నేను. కాకపోతే జస్వి తినలేదనమాట. తను నచ్చలేదు కొబ్బరి ఉండలు అయితే. ఇంకా ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో వాటర్ అని చెప్పాను కదా అసలు వాటర్ పోవట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఒక మగ్గు తీసుకుని వాటర్ అంతా ఉంపుతున్నాను ఇక్కడ నేను. అసలు ఇది బట్టల కలరో మరి ఇంటే మురికి అర్థం కావట్లేదు కానీ అసలు నీళ్ళు చూడడానికి అసలు మురికిగా ఉన్నాయి. మరి బట్టలు వాష్ చేసినప్పుడు కలర్ అనుకుంటా వాటి కలర్ వాటర్లో ఉండిపోయినట్టున్నాయి. మా ఆయన మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత జస్వితో ఏం చెప్పాడంటే జస్వి నువ్వు నేను బయటకు వెళ్దాం సాయంత్రం చెప్పాడు అనమాట. సరే సరదా చెప్తున్నాడు మా ఆయన అనుకున్నాను 2-3 సార్లు చెప్పాడు అనమాట బయటకు వెళ్దాం తల్లి అని చెప్పేసి జస్వితోని. ఇంకా సరదాగా అనడం చెప్పి నేను లైట్ తీసుకున్నాను. ఇంకా నైట్ సడన్గా 8కి వచ్చారనమాట కరెక్ట్గా మా ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఇంక రెడీ బయటకు వెళ్దామన్నాడు అనమాట. ఎక్కడికంటే ఏం చెప్పట్లేదు ఆయన నాతోని. బయటకు వెళ్దాం నడు అని చెప్తున్నాడు కానీ ఏం చెప్పట్లేదు అనమాట. ఇంకా
నాకసల నైట్ చాలా నీరసంగా అనిపించింది. అసలు రెడీ కూడా అవ్వొద్దలేదు నాకు. అసలు నేను రానని చెప్పాననమాట. లేదు లేదు రెడీ అవ్వు తొందరగా బయటికెళ్దాం ఇసికిస్తాడు మా ఆయన ఇంక నన్ను. ఇంక సర్లే అని చెప్పి రెడీ అయిపోయాననమాట. ఫస్ట్ ఒక డ్రెస్ వేసుకున్నాను నేను. మొన్న కుట్టించుకున్నా కదా నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను. అంటే క్లాత్తో కుట్టించా కదా నేను చీరతోని. అది వేసుకున్నాను. అది మా ఆయనకైతే నచ్చలేదనమాట. ఇంక తీసి ఇది వద్దన్నాడు. జస్వి నేను మ్యాచింగ్ వేసుకుందని చెప్పేసి జస్వికి ఒక గౌన్ వేసాను. నేను కూడా సేమ్ అదే వేసుకుందని చూస్తుంటే ఆయన నచ్చలేదు అనమాట, వద్దన్నాడు. ఇంకా తీసి మొన్న పింక్ కలర్ ఫ్రాక్ కొనుక్కున్నా కదా జెప్టోలో నేను, అదైతే వేసుకున్నా బాగుంటుందా అంటే సరే వేసుకొని చెప్పాడు అనమాట. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా హైదరాబాద్లోనే, అక్కడ తీసుకెళ్తాడేమో. అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా August 15 అప్పుడు, అవేమో చూస్తామేమో అందుకే తీసుకెళ్తాడేమో. ఎప్పుడు చూడలే కదా నేను కూడా, అందుకు తీసుకెళ్తాడేమో అనుకున్నాను నేను. వెళ్తూనే బ్రిడ్జ్ కూడా దాటిస్తాము. సారీ బ్రిడ్జ్ కూడా కాదు, ఆ ట్యాంక్ బండ్ అన్నీ దాటిస్తాము. ఇంకా తీసుకెళ్ళట్లేదు మా ఆయన. అసలు ఎక్కడ తీసుకెళ్తానని అడిగాను అనమాట నేను. ఎక్కడ తీసుకెళ్తామంటే చార్మినార్ చెప్పాడు అనమాట. చార్మినార్ కోసం ఇంతలా రెడీ అయ్యో నా డ్రెస్ కూడా బాగా తీసాను దీనికోసం. అసలు అక్కడికి అనుకోలేదు, కేబుల్ బ్రిడ్జ్ అనుకున్నా. అంటే ఎప్పటికీ క్లోజ్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. అది టైం 9 అయిపోతుంది కదా, ఈ పాటికి క్లోజ్ అయిపోయి ఉంటుంది. చార్మినార్ వెళ్తున్నాడు, చాలా బాగుంటుందని చెప్పాడు అనమాట లైటింగ్లోని. అసలు ఎప్పుడు మేము చార్మినార్ వెళ్ళిన సార్ షాపింగ్ అంతగా చేసుకోము మేము. కాకపోతే సార్ అయితే మా ఆయన కోసం అయితే 3 గౌన్లు తీసుకున్నారనమాట. 3 ఫ్రాక్స్ తీసుకున్నాడు, అక్కడ బాగుంది దేవని చెప్పేసి. ఇంకా దాంట్లో ఒకటి మా ఆయన నచ్చింది తీసుకున్నాడు, 2 అయితే నాకు నచ్చింది తీసుకున్నాను. ఎప్పుడైనా సార్ షాపింగ్ మా ఆయన అంటే ఆయన నచ్చింది తీసుకొని చెప్పి నన్ను ఇసుకిస్తాడు అనమాట. అసలు నాకు నచ్చినవి నాకు ఇది వద్దు, ఇది నచ్చదు అంటుంటే తీసుకుంటాడు అనమాట. ఇంకా ఆయన కోసం చెప్పేసి ఆయన నచ్చింది ఒకటి తీసుకున్నాను నేను. నాకు నచ్చింది 2 తీసుకున్నాను. సేమ్ నాకు నచ్చింది అయితే 2 గ్రీన్ అనమాట. సేమ్ దగ్గర కలర్స్ ఉన్నాయి అవి, కాకపోతే నచ్చింది నాకు. ఇంకా అవి తప్ప ఇంకా అక్కడ ఏం బాగాలేదనమాట. ఇంకా దాని తర్వాత సెక్యూరిటీ ఏరియాకి వెళ్ళి అక్కడ కొంచెం సేపు అంటే ఎక్కువసేపు కూడా కూర్చోలేదండి. ఒక 2 మినిట్స్ కూర్చున్నాం అంతే, మాకు 5 మినిట్స్ కూర్చున్నాం అంతే. కూర్చొని ఇంక ఇంటికైతే వస్తాను అనమాట. వెళ్ళేటప్పుడు మా ఆయన అన్నాడు అనమాట, ఏమైనా తిందామా ఫుడ్ అని చెప్పేసి. నేను ఇంకేం వద్దని చెప్పేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో వంట చేస్తా కదా నేను, పప్పు చేసా కదా, అన్నం కూడా వండుతాను అనమాట. ఇంకేం వద్దని చెప్పేసి ఇంకా ఇంటికైతే వస్తాం మేము. ఇంకా డ్రెస్ కాస్ట్ చెప్పలే కదా నేను, ఒకటే 650 అనమాట. ఒకదానికి చున్నీ వచ్చింది, ఇంకోదానికి చున్నీ ఏమీ రాలేదు. ఒక టాప్ ఒకటి వచ్చింది. ఇదైతే మా ఆయన నచ్చిన టాప్ అనమాట. నాకు అంతగా నచ్చలేదు. మీరు కామెంట్ చేయండి ఎలా ఉందండి అని చెప్పేసి. మేబీ వేసుకుంటే బాగుంటుందేమో, నాకైతే అంతగా నచ్చలేదు చూడగానే. ఇది ఒకటి తీసుకున్నాను నేను, ఇది కొంచెం బాగుందనమాట. ఇంకోటి స్టార్టింగ్ చూపించా కదా గౌన్ ఒకటి, అది ఒకటి తీసుకున్నాను నేను. దాని చున్నీ అయితే చాలా బాగుంది అనమాట, బాగా నచ్చింది నాకు చున్నీ కూడా. ఒక స్కార్ఫ్ తీసుకున్నాను, జస్వి చెప్పులు తీసుకున్నాము, జస్వి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. ఇంకా జస్వికి అయితే బొమ్మ తీసుకున్నాం అనమాట మేము ఇక్కడ. వెళ్తున్నప్పుడు నాకు ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయి అనమాట. ఎప్పటి నుంచో నేను మీషోలో ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను, కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ అని చెప్పేసి ఆర్డర్ పెట్టి ఇప్పటికి వచ్చాను. ఇంకా చార్మినార్ అయితే 50 రూపీస్ అనమాట. అందుకని చెప్పేసి ఒక 4 జతలు చెవులు అయితే తీసుకున్నాను. ఇది బాగా నచ్చింది అనమాట నాకు అన్నిటికన్నా. అక్కడ నేను నైట్ డ్రెస్సులు తీసుకొని చూసాను, కాకపోతే మా ఆయనకి నైట్ డ్రెస్సులు బాగాలేదు దేవి, నువ్వు కాంటేజ్ మీషోలో ఆర్డర్ పెట్టుకొని చెప్పాడు అనమాట. అందుకని చెప్పి నైట్ డ్రెస్సులు అయితే ఏం తీసుకోలేదు అక్కడ నేను. మేము చార్మినార్ కరెక్ట్గా ఒక 5 మినిట్స్ దూరం ఉన్న టైంకి అయితే వర్షం స్టార్ట్ అయిందన్నమాట, తగ్గిపోయింది. మళ్ళీ చార్మినార్ షాపింగ్ అంతా అయిపోయి మళ్ళీ బయలుదేరిన టైంకి అయితే వర్షం స్టార్ట్ అయిందన్నమాట. మళ్ళీ 5 మినిట్స్ వచ్చింది వర్షం అంతా, మళ్ళీ తగ్గిపోయిందనమాట. నిన్నంతా అలాగే అయింది. ఇంకా ఇవాళ మన వ్లాగ్ అయితే ఇంతే అనమాట. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ వచ్చేసి వెళ్ళిపోండి. యశ్వి హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.